హలో ఎవ్రీవన్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అంటే ఏంటి దాని పేరు బ్లాసమ్స్. సో ఈరోజు బ్లాసమ్స్లో ఉన్న మన ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ టాపిక్స్ ఏం కవర్ అయ్యాయో చూద్దాం. ఈరోజు ఫస్ట్ లెసన్ వచ్చేసి ద తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఈ లెసన్ నుంచి మనకి ఏం గ్రామర్ ఇచ్చాడు అనేది టెక్స్ట్ బుక్లో చూద్దాం. సో ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనమాట. దీని నేమ్ వచ్చేసి బ్లాసమ్స్. చూడండి, ఇక్కడ మనకి లెసన్ అయిపోయిన తర్వాత గ్రామర్ అన్న పార్ట్లో ప్రాపర్ నౌన్ డెఫినేషన్ ఇచ్చాడనమాట. సో ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. అంటే పర్టిక్యులర్ పర్సన్ అయినా ఉండాలి, లేదా ప్లేస్, లేదా థింగ్. ఈ మూడింటి యొక్క నేమ్స్ని తెలియజేసేవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అంటే ప్రాపర్ నౌన్ అంటే మనం పర్టికులర్గా ఇది అని చెప్పగలగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, గీత, తాజ్మహల్, మహాభారత, అండ్ రమ్య, లక్ష్మి, దేవి, ఇలా అది ప్రాపర్ నౌన్. ఇక్కడ కామన్ నౌన్ చూడండి, ఇంకొక డెఫినేషన్ వచ్చేసి కామన్ నౌన్ డెఫినేషన్ ఇచ్చాడు. ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్. అంటే కామన్ కైండ్ అన్నాడు కదా, సో ఒకే జాతికి సంబంధించి అనమాట. ఒక జాతికి సంబంధించే దాన్ని మనం కామన్ నౌన్ అంటామన్నమాట. అంటే ఒక సమూహం లేదా గుంపుకి ఇస్తాం చూడండి, డాక్టర్, రివర్, బ్యాగ్, కామన్గా చెప్పగలగాలన్నమాట. అంటే దాన్ని బట్టి ఈ కామన్ నౌన్ నుంచి బట్టి మనం ప్రాపర్ నౌన్ సపరేట్ చేయగలం. ఎలాగా కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్. ఇక్కడ చాక్లెట్ అనేది కామన్ నౌన్ అయితే 5 స్టార్, డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఇవి ప్రాపర్ నౌన్స్. కార్ కామన్ నౌన్ అయితే అందులో కార్స్ ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, డిఫరెంట్ కంపెనీస్, హోండా, స్విఫ్ట్, ఇవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. మొబైల్ కామన్ నౌన్ అయితే శాంసంగ్ ప్రాపర్ నౌన్. గర్ల్, రజియా, మ్యాన్, సుందర్. సో ప్రాపర్ నౌన్ వచ్చేసి మనకి ఒక పర్టికులర్గా చెప్పగలగాలన్నమాట ఇది అని. ఈ ప్రాపర్ నౌన్లోకి ఏమేమి వస్తాయంటే మనకి కంట్రీ నేమ్స్ వస్తాయి, కాంటినెంట్ నేమ్స్ వస్తాయి, అంటే ఏంటి, దేశాల పేర్లు, రాజధానుల పేర్లు, ఖండాల పేర్లు, సముద్రాల పేర్లు, పుస్తకాలు, కాయిన్స్, అవార్డ్స్, ప్రైజెస్, గేమ్స్, ఇలా సపరేట్ ఉంటాయి కదా, రివర్స్. సో మనకి రివర్ అన్నది కామన్ నౌన్ అయితే దానికి వచ్చి ప్రాపర్ నౌన్ ఏమవుతుంది, గంగా, సరస్వతి, యమున, ఇవి ప్రాపర్ నౌన్స్ అనమాట. అండ్ ఈ ప్రాపర్ నౌన్స్ ముందర మనం నో ఆర్టికల్, అంటే ఏంటి, ఆర్టికల్ యూజ్ చేయం పర్టికులర్ సెన్స్లో. కామన్ సెన్స్లో అయితే మనం ప్రాపర్ నౌన్ ముందర ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయం, కానీ పర్టికులర్ సెన్స్లో కంపారిజన్ వచ్చినప్పుడు అలాంటి టైమ్స్లో మాత్రం కంపారిజన్ బట్టి దా లేదా సౌండ్ని బట్టి ఏ లేదా యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే ప్రాపర్ నౌన్స్ ఆల్వేస్ క్యాపిటల్లో స్టార్ట్ అవుతాయి. చూడండి, ఇంక ఇక్కడ గీత క్యాపిటల్, తాజ్మహల్లో టీ, మహాభారతలో ఎం. అంటే ప్రాపర్ నౌన్స్ అనేవి ఆల్వేస్ మనకి క్యాపిటల్ లెటర్లోనే స్టార్ట్ అవుతాయి. ఇది ఒక రూల్ అనమాట. పంక్చుయేషన్లో ఇస్తాడు, ఇది మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడుగుతాడు అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ గెట్స్ క్యాపిటల్ లెటర్. అంటే ఏంటి, క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూజ్ చేయాలన్నది కూడా మనకి ఒక టాపిక్లో ఇచ్చారనమాట. ఇది కూడా మనకి చిన్న టాపిక్లో కనిపిస్తుంది, తెలిసిన అనుకుంటాం, కానీ ఇలాంటి వాటిలో మనకి ఈజీగా బిచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూజ్ చేయాలంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ని మనం ప్రాపర్ నౌన్స్ అని చెప్పచ్చు. సో అందుకే చెప్పారు ఇందాక ప్రాపర్ నౌన్స్ అనేవి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ద వర్డ్ ఐ. ఈ ఐ అనే వర్డ్ ఒక పదం మధ్యలో వస్తే తప్ప ఇండివిజువల్గా రాసినప్పుడు, అంటే ఏంటి, సెంటెన్స్ మధ్యలో స్టార్ట్ అయినా సరే ఐని మనం క్యాపిటల్గానే రాస్తాం, స్మాల్ రాయ. నెక్స్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఒక సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు, అంటే ఆఫ్టర్ ఫుల్ స్టాప్ మనం ఒక కొత్త సెంటెన్స్ స్టార్ట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా మనం క్యాపిటల్ లెటర్ని యూజ్ చేయాలి. నేమ్స్ ఆఫ్ హాలిడేస్ నేమ్స్ ముందర, అండ్ నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, వీటి ముందు మనం క్యాపిటల్ లెటర్ని యూజ్ చేస్తాం. కింద ఎగ్జాంపుల్ చూడండి, రాధా, ఇండియా, ఐఎమ్ ఏ బాయ్, సెప్టెంబర్, ఫ్రైడే, దీపావళి. సో ఇవి మనకి ఫస్ట్ లెసన్లో ఉన్నవి అనమాట. ద తెనాలి అండ్ ద థీవ్స్ లెసన్లో ఉన్నవి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అండ్ క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూజ్ చేయాలన్నది. ఇవి ఫస్ట్ లెసన్ నుంచి బేసిక్గా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి ద రెసిప్ బుక్ అనమాట. సో ఈ లెసన్ నుంచి మనకి కవర్ అయ్యే గ్రామర్ టాపిక్స్ వచ్చేసి ఇక్కడ సింగులర్ అండ్ ప్లూరల్ డిఫరెన్స్ ఇచ్చాడు. సో ఇది ఈజీనే, సింగులర్ ఇది, ప్లూరల్ ఇది మనం చెప్పగలం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఇచ్చాడు.
ఒక 3 సెంటెన్సెస్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ద వర్డ్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. పర్సన్స్ యొక్క నేమ్స్కి బదులుగా వాడే వాటిని మనం పర్సనల్స్ ప్రొనౌన్స్ అంటాం అనమాట. సో దే ఆర్ సెట్ టు బీ ద పర్సనల్ ప్రొనౌన్స్. ఏంటి? పర్సన్స్ యొక్క నేమ్స్కి బదులుగా యూజ్ చేసేవి పర్సనల్ ప్రొనౌన్స్. ఈ పర్సనల్స్ ప్రొనౌన్స్ ఏమవుతాయంటే మనకి పర్సనల్ ప్రొనౌన్స్ ఐ, వి, హీ, షీ, ఇట్, దే అండ్ ఇక్కడ యూ కూడా ఉంటుంది. సో ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. అండ్ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో మనం చూసుకుంటే ఐ, వి వచ్చేసి ఫస్ట్ పర్సన్ అవుతాయి, యూ సెకండ్ పర్సన్, అండ్ నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే వచ్చేసి థర్డ్ పర్సన్ అవుతాయి. అంటే ఇది ఫస్ట్ పర్సన్ పర్సనల్ ప్రొనౌన్, ఇది సెకండ్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్. అంటే తెలుగులో ఉంటాయి కదా మనకి ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులాగా. సో అలా అనమాట. ఐ, వి వచ్చేసి ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్. మళ్ళీ ఇందులో కూడా ఐ వచ్చేసి ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ అవుతుంది. నెక్స్ట్ హీ, షీ, ఇట్ ఇవి మూడు థర్డ్ పర్సన్ సింగులర్, దే వచ్చేసి ప్లూరల్. సో ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ ఇచ్చాడు సెకండ్ లెసన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంక్చుయేషన్లో ఫుల్ స్టాప్ గురించి ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ద సింబల్ ఆఫ్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. మనం ఫుల్ స్టాప్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. వీ హ్యావ్ టు పాజ్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్. అంటే ఈ సింబల్ వచ్చిన తర్వాత మనం కొంచెం సేపు ఆగాలి, అంటే మరి ఎక్కువసేపు కదా, కొంచెం సేపు. సో ఇది ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఫుల్ స్టాప్కి సంబంధించిన యాక్టివిటీ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి యూసేజ్ ఆఫ్ కెన్ అండ్ మే. సో ఇక్కడ చూడండి, మే ఐ జాయిన్ యూ, ఎస్ యూ మే, కెన్ ఐ హెల్ప్ యూ, ఎస్ యూ కెన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఇక్కడ చూడండి, ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ కెన్ అండ్ మే ఆర్ ఆస్క్ ఫర్ పర్మిషన్. అంటే ఏంటి? పర్మిషన్ అడగడానికి యూజ్ చేశారు. దీన్ని మనం మే అండ్ ఐ. ఇఫ్ వీ వాంట్ టు ఆస్క్ పర్మిషన్ వీ షుడ్ యూజ్ కెన్ ఆర్ మే. ఇవి కెన్ అండ్ మే అనేవి మనకి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్లో కూడా ఇవి పర్టికులర్గా మోడల్స్ అవుతాయి. సో ఈ మోడల్స్ పక్కన ఖచ్చితంగా మనం V1 అనే మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తాం. సో ఇది మనకి డైరెక్ట్ బిట్ అడగవచ్చు, ఏంటి పర్మిషన్ అడగడానికి యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏది లేదా మోడల్ ఏది అని. సో కెన్ ఆర్ మే ఇవి రెండింటిని మనం పర్మిషన్ అడగడానికి యూజ్ చేస్తాం. అలాగే మే అనేదాన్ని మనం విష్ని తెలియజేయడానికి కూడా యూజ్ చేస్తాం. అండ్ కెన్ పర్టికులర్ సెన్స్లో చెప్పాలంటే కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ అని చెప్తుంది. కెన్. సో ఇవన్నీ మనకి చూడడానికి చిన్న చిన్నగా కనిపిస్తాయి, కానీ ఇవి టెక్ నుంచి మనకి డైరెక్ట్ బిట్స్ వస్తాయి. ప్రజెంట్ ఎబిలిటీని చెప్పే హెల్పింగ్ వర్బ్ ఏది, విష్ని చెప్పే హెల్పింగ్ వర్బ్. ఎందుకు మన రీసెంట్గా జరిగిన టెట్లో కూడా అడిగాడు విష్ని తెలిపే హెల్పింగ్ వర్బ్ ఏదని, మే. అండ్ కెన్ ఆర్ మేని మనం పర్మిషన్ అడగడానికి అలాగే పర్మిషన్ ఇవ్వడానికి కూడా యూస్ చేయొచ్చు. ఆస్కింగ్ అండ్ గివింగ్ పర్మిషన్, కెన్ అండ్ మే ఇవి మోడల్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇచ్చాడు. సో అంతే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ నుంచి వచ్చిన టెట్ అండ్ ఈసీలో కవర్ అయ్యే గ్రామర్ టాపిక్స్ ఇంగ్లీష్ పరంగా. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.